రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధం, నాటో విస్తరణ, అంతర్జాతీయ కూటముల గురించి ఆయన కీలక విషయాలను స్పష్టం చేశారు. ఉక్రెయిన్ కోసం తమ దేశ భద్రతకు విఘాతం కలిగించే ఏ ప్రతిపాదనకు తాము సమ్మతించేది లేదని, రష్యా భద్రతను బలి చేయటం ఎన్నటికీ తమకు ఆమోదయోగ్యం కాదని పుతిన్ తేల్చి చెప్పారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శాంతి వాగ్దానాలు విస్మరించి కొద్ది మంది అతివాదుల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ వైఖరిని పుతిన్ నయా నాజీ పాలనతో పోల్చారు. భారత్ పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో యుద్ధం, చర్చలు, నాటో విస్తరణ, జెలెన్స్కీ పాలన, అమెరికా పాత్రపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మొదట్లో అధికారంలోకి వచ్చినప్పుడు శాంతి వాగ్దానాలు చేశారని, కానీ ఆ తర్వాత ఆయన విధానం పూర్తిగా మారిపోయిందని పుతిన్ విమర్శించారు. జెలెన్స్కీ ప్రజల ప్రయోజనాల కంటే కేవలం కొద్ది మంది అతివాదుల ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపించారు. ఈ వైఖరిని ఆయన నయా నాజీ పాలనతో పోల్చారు. ఉక్రెయిన్ శాంతియుత చర్చలకు బదులుగా సైనిక పరిష్కారాలకే ప్రాధాన్యం ఇస్తోందని దుయ్యబట్టారు. ప్రతి దేశానికి తమ రక్షణ కోసం ఏ మార్గాన్ని ఎంచుకోవాలనే స్వతంత్ర హక్కు ఉందని, కానీ ఆ మార్గం ఇతర దేశాలకు హాని చేసేలా ఉండకూడదని పుతిన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ భద్రతా అంశం రష్యా సెక్యూరిటీకి ముప్పు కలిగించే విధంగా ఉంటే దాన్ని తాము అంగీకరించలేమని గట్టిగా చెప్పారు. నాటోను తూర్పు వైపు విస్తరించబోమని గతంలో రష్యాకు హామీ ఇచ్చారని, కానీ ఆ తర్వాత ఆ హామీని అనేకసార్లు ఉల్లంఘించారని పుతిన్ గుర్తు చేశారు. ఇప్పుడు ఉక్రెయిన్ను నాటో కూటమిలోకి లాగడం రష్యాకు తీవ్ర ముప్పుగా భావిస్తున్నామని పుతిన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ తటస్థంగా ఉంటుందని ఆ దేశ మొదటి రాజ్యాంగ ప్రకటనలో స్పష్టం చేసినప్పటికీ అక్కడి పాలకులు దాన్ని విస్మరించారని పుతిన్ దుయ్యబట్టారు. ఈ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారని పుతిన్ అన్నారు. నష్టాలను తగ్గించాలని ఆయన కోరుకుంటున్నారని, ఆయన ఉద్దేశాలు నిజాయితీగా ఉన్నాయని ప్రశంసించారు. అయితే అమెరికాకు ఈ సమస్యను పరిష్కరించడంలో కొన్ని రాజకీయ, ఆర్థిక పరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయన్నారు. చర్చలకు రష్యా సిద్ధంగానే ఉందని, కానీ తమ భద్రతకు హాని కలిగించే షరతులకు అంగీకరించబోమని పుతిన్ తేల్చి చెప్పారు. G7 కూటమిలో చేరే ఉద్దేశం రష్యాకు లేదని పుతిన్ స్పష్టం చేశారు. గతంలో రష్యా G8లో భాగమై ఉన్నప్పటికీ తాను ఈ సమావేశాలకు హాజరు కావడం మానేసి తర్వాత అది మళ్లీ G7గా మారిపోయిందని గుర్తు చేశారు. G7 దేశాలు తమను తాము 7 పెద్ద దేశాలు అని పిలుచుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. కొనుగోలు శక్తి పరంగా చూస్తే ఈ G7 దేశాల ఆర్థిక బలం నానాటికి తగ్గిపోతోందని పుతిన్ విశ్లేషించారు. ఈ ప్రమాణం పరంగా పరిశీలిస్తే భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద దేశంగా ఉందని పుతిన్ గుర్తు చేశారు. మరి బ్రిటన్ వంటి దేశాల ఆర్థిక పరిస్థితి ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. జర్మనీలో వరుసగా 3వ సంవత్సరం మాంద్యం కనిపిస్తోందని, ఫ్రాన్స్ కూడా మాంద్యం అంచున ఉందని, ఐరోపాలోని పెద్ద దేశాల పరిస్థితి ఇలానే ఉందని ఆయన చురకలంటించారు. అయినప్పటికీ G7 ఒక ముఖ్య వేదిక కాబట్టి వారు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. G8 నుంచి తాము వైదొలగడానికి గల కారణాలను అమెరికాకు వివరించినట్లు పుతిన్ తెలిపారు. ప్రస్తుతం రష్యా, ఐరోపా దేశాల మధ్య సంబంధాలు సరిగా లేవు. ఆ దేశాల నేతలు నాతో మాట్లాడడానికి ఇష్టపడనప్పుడు నేను G8 సమావేశానికి వెళ్లి ఎలా మాట్లాడగలను అని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ వారు చర్చించడానికి సిద్ధంగా ఉంటే భవిష్యత్తులో ఈ అంశాన్ని పరిశీలిస్తామని పుతిన్ పేర్కొన్నారు. G7 కంటే బ్రిక్స్ వంటి ఇతర అంతర్జాతీయ కూటములకు రష్యా ఎక్కువ ప్రాధాన్యమిస్తుందని పుతిన్ స్పష్టం చేశారు. ఇది ప్రపంచ వేదికపై రష్యా తన దృష్టిని పశ్చిమ దేశాల నుంచి ఆసియా మరియు ఇతర వర్ధమాన ఆర్థిక వ్యవస్థల కూటముల వైపు మారుస్తున్నట్లు సంకేతమిస్తోంది.